ప్రేక్షకులకు నమస్తే. ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో నా దృష్టికి వచ్చింది ప్రేక్షకులు. సో, దాని గురించి చెప్పాలనుకున్నాను. విజయేంద్ర ప్రసాద్ గారు మీకు తెలిసే ఉంటారు. విజయేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారి తండ్రి. ఈయన సినిమాలకి కథలు రాయడము, స్క్రీన్ ప్లేలు రాయడము, ఈవెన్ 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్' ఏదైతే సినిమాలొచ్చాయో దానికి కథని అందించిన పెద్దాయన. ఇప్పుడు ప్రస్తుతానికేంటంటే బీజేపీ ఏం చేసిందంటే ఈయనను రాజ్యసభకి ఎంపీగా గూడా ఇన్వైట్ చేసింది. ఆయన జాయిన్ గూడా అయ్యారు. రీసెంట్‌గా నాకు తెలిసి ఒక అంబేద్కర్ అవార్డ్స్ ఫంక్షన్ దేనికో వెళ్లారాయన. వెళ్ళి కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన కులానికి వీటికి వ్యతిరేకంగా పోరాడతారు అని కొన్ని చోట్ల కొందరు చెప్తున్నారు. అది తప్పేం కాదండి. అలా ఫైట్ చేయవచ్చు. ఇప్పుడు మన సమాజంలో అంటరానితనం ఉంది, వివక్ష ఉంది. దాని గురించి ఫైట్ చేయడంలో తప్పేం లేదు. కానీ ఈయన ఏదైతే చిన్న స్పీచ్ అదే నేను ప్లే చేసి వినిపిస్తాను. ఈయన ఏదైతే మాటలు మాట్లాడాడో అది పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. మరి అంబేద్కర్ అవార్డు ఫంక్షన్ దానికెళ్ళాడు కాబట్టి అక్కడ అట్లా మాట్లాడితే ఆయనను అందరూ మెచ్చుకుంటారని అనుకున్నాడేమో నాకనిపించింది. సో, మరి ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి మనం విందాం ప్రేక్షకులు. విన్న తర్వాత అప్పుడు దీని మీద కామెంటరీ చేసుకుందాం. సో, పెడతాను. దాన్ని ఇప్పుడు నాకు అవకాశం వచ్చి మాట్లాడటం కోసం ఈ అవకాశం తీసుకుంటున్నాను. నేను మాది చాలా సంపన్న కుటుంబం అండి. నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడరిక్ సుందర్రావు. వాళ్ళ అబ్బాయి నాతోనూ నాకంటే కొంచెం సమానంగా బాగా చదివాడు కొన్నాడు. ఇద్దరు ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము. ఈయన సంపన్న కుటుంబం అంటే బేసికలీ మంచి రిచ్ కావచ్చు. ఇదే కాకుండా కే కులానికి సంబంధించిన ఆయన. ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు కూడా కులాలు అంటే ఓకే, దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది. దాని గురించి మనం పోవద్దు. సో, దానికి సంబంధించిన వ్యక్తి ఈయన. సో, ఈయన చదువుకునేటప్పుడు ఈయన క్లాస్ లో ఒక అబ్బాయి ఉన్నాడంట. ఆయన మాల కులస్తుడు. చాలా బాగా చదివేవాడు. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఈయన చెప్తున్నారు. ఇంకేమంటున్నారు అది కూడా మనం విందామండి. మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు. ఆ రూమ్మేట్గా పెట్టారు. అంటే మా నాన్నగారు మరణించడం లేదు. నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు. కానీ నా తాతలు ముత్తాతలు వాళ్ళు. సో, మాల అబ్బాయి తను పూర్ అనుకుంటా ఈయన చెప్పేదాన్ని బట్టి. సో, వాళ్ళ తండ్రి గారు ఈ ఇద్దరిని ఒకటే రూమ్ లో పెట్టించి చదివించారు లోయలా కాలేజీలో. అంటే ఈయన గాని వీళ్ళ తండ్రి గారు గాని ఎప్పుడు తక్కువ కులాలు ఎక్కువ కులాలు అని ఫైట్ చేసుకుంటారు కదా, అలాంటి పట్టింపులు ఈయనకు లేవన్నమాట. సో, ఇద్దరు ఒకటే రూమ్ లో ఉన్నారు, అక్కడే చదువుకున్నారు. ఇన్ఫాక్ట్ ఈ అబ్బాయి చదువుకున్న దానికి ఫీజు అంతా కూడా వాళ్ళ తండ్రి గారే పే చేశారు. అంటే వీళ్ళకు వివక్ష లేదు. సో, ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. నోటితో చెప్పలేని భయంకరమైన ఘోరాలు చేశారు పరమవిచ్చతతో. నోటితో కూడా అది తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతో కుంగిపోతూ ఉంటుంది. సో, ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు ఏమంటున్నారంటే మా తండ్రి గారు తాతగారు ఆ పూర్వం నోటితో చెప్పలేని దౌర్జన్యాలు చేశారు. అంటే అది తక్కువ కులాల పట్ల. ఇప్పుడు విరోధాభాసం కనిపిస్తుంది నాకు. ఒక పక్క ఏమంటున్నారంటే వాళ్ళ తండ్రి గారి గురించి మాట్లాడుతూ ఆయనకు అలాంటి పట్టింపులు లేవు, నేను కూడా పెద్ద పట్టించుకోలేదు. సో, ఒక మాలబ్బాయి పూరుగా ఉంటే ఆయనను కూడా తనతో కలిసి ఒకటే రూమ్ లో పెట్టి చదివించారు అని చెప్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, మా తాతలు మా పూర్వీకులు ఒకప్పుడు నోటితో చెప్పలేని దౌర్జన్యాలు చేశారు తక్కువ కులాల మీద అని చెప్తున్నారు. కొంచెం విందాము. ఇన్ని తప్పులు చేశారా, ఆ వంశంలో పుట్టారా? బట్ ఐ ఓన్ ఇట్. ఐఏజీస్ నాకు ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు నేను అనుభవిస్తున్నాను.
ఆ పాపంలో కూడా నేను భాగస్వామిని. సో దాని గురించి మీ అందరి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తున్నాను. సో పూర్వం కొందరు తప్పులు చేశారు, నోటితో కూడా చెప్పలేని తప్పులు అని అంటున్నారు. ఇప్పుడు ఈయన చెప్పిన దానికి నిజమైన ఆధారం ఏమైనా ఉంటే ఆయన చూపెట్టాల్సి వస్తుంది, మేము ఇలా ఇలా చేశాము అని. లేదంటే నేను చెప్పాను కదా, ఇది అంబేద్కర్ కి సంబంధించిన ఒక అవార్డు ఫంక్షన్ కాబట్టి వాళ్ళని తృప్తిపరచడానికి ఏదో మాటలు మాట్లాడారా అని నాకు అనిపిస్తుంది. సరే, మనం చరిత్రకి వెళ్ళామనుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, 18వ శతాబ్దం వరకు కూడా మన సమాజంలో దాదాపు 7 లక్షల గురుకుల స్కూల్ ఉండేది. వాటిలో ఎస్సీ అని, బీసీ అని ఎవ్వరు లేదండి. అందరూ కలిసి చదువుకున్నారు, కలిసి పక్క పక్కన కూర్చొని చదువుకున్నారు. ఇన్ఫాక్ట్ 75 నుంచి 80% ఎవరైతే ఆ స్కూళ్ళలో చదువుకున్నారో అక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటే శూద్ర కేటగిరీలో ఉన్న వాళ్ళు చదువుకున్నారండి. ఇది బ్రిటిష్ రికార్డ్స్. ఇది నేను చెప్పేది 18వ శతాబ్దం వరకు. సరే, ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఈ మెకాలే సిస్టమ్ ని బ్రిటిష్ వాడు ఇంట్రొడ్యూస్ చేసి మన ఎకనామీని దెబ్బతీశాడు కాబట్టి క్రమేణా ఈ గురుకుల స్కూళ్ళని కూడా మూతబడ్డాయి. మన సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా పోయింది. మెకాలే ఎడ్యుకేషన్ వచ్చింది. ఈవెన్ ఈ మెకాలే ఎడ్యుకేషన్ లో క్రిస్టియన్ మిషనరీస్ కూడా వాళ్ళు వివక్ష చేశారు. బ్రాహ్మణులకు ఫస్ట్ చదువు చెప్పారు. మరి అది ప్రీ ప్లాన్డా ఏదా మనం అనుకోవాల్సి వస్తుంది. ప్రీ ప్లాన్ వాళ్ళు మరి ఇంగ్లీష్ చదువులు ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకు వాళ్ళ పని చేయడానికి క్లర్కులు కావాలి, లేదంటే వాళ్ళు యూకేకి వాళ్ళనే తెప్పించుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏం చేశారు అంటే బ్రాహ్మణులకి ముందు చదువు చెప్పి వాళ్ళను క్లర్క్ గా, గుమాస్తా పనులు చేయించుకునేవాళ్ళు. సో క్రిస్టియన్ మిషనరీస్ కూడా వివక్ష చూపెట్టారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ వివక్ష ఈ క్రిస్టియన్ మిషనరీస్దే, ఈ బ్రిటిష్ వాళ్ళే చూపెట్టారనమాట. తర్వాత కాలంలో శూద్రులకి వాళ్ళకు కూడా చెప్పారు. యాక్చువల్గా శూద్రులని బ్రిటిష్ వాడు ఏం చేశారంటే ఆర్మీలోకి తోశారు. వాళ్ళ ఆర్మీలో మాక్సిమం బ్రిటిష్ వాళ్ళని తోశాడు. క్లర్జికల్ పనులన్నీ బ్రాహ్మణులను చేయించాడు. ఇది చరిత్ర. సో ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు ఏమంటున్నారంటే మా పూర్వీకులు ఎన్నో దౌర్జన్యాలు చేశారు తక్కువ కులాల మీద. ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా అయ్యా? ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే నువ్వు చూపెట్టాలి. మరి ప్రూఫ్ లేకుండా నువ్వు వాళ్ళని ఏదో సంతృప్తి పరచడానికి మాట్లాడుతున్నావంటే మరి నువ్వు 2 రకాల తప్పులు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే లేనిది నీ తల మీద వేసుకుంటున్నావు. మా వాళ్ళు ఏదో తప్పు చేశారని లేనిది తల మీద వేసుకున్నావు. లేదు, నిజంగానే చేసుంటే నువ్వు సారీ చెప్తావు, అది యాక్సెప్టెడ్, ప్రాబ్లం లేదు. కానీ ఒకటి గమనించండి ప్రేక్షకులు, హిస్టరీలో ఘోరమైన వివక్ష చేసి వాళ్ళని అణిచి ఇవన్నీ చేసిన చరిత్ర ఎక్కడ లేదండి. కొన్ని చోట్ల జరిగింది. కొందరు దుర్మార్గులు వివక్ష చేశారు, కానీ అది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. అది కొందరు చేశారు, అందరూ చేయాల. ఎక్కడెక్కడో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఈ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడంటే అందరూ చేశాడని బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇచ్చి ఏమంటున్నాడో కూడా చూడండి. క్షమించండి, 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 క్షమించండి. సో మరి ఆయన పూర్వీకులు ఏమైనా తప్పులు చేశారో లేదో మనకు తెలియదు, ఆయన ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదు. కానీ మనం చరిత్ర చూస్తే ఎక్కడ కూడా ఈ ఉన్నత కులాలు తక్కువ కులాలని కనపడదండి. ఎక్కడో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ ఉంటాయి, చాలా తక్కువది. అది చేసినా కూడా ఆ పర్టికులర్ వ్యక్తి బలుపు వల్ల చేసిందే గాని అలా చెయ్యమని మన సనాతన ధర్మం చెప్పలేదు. మన భారతీయ సాంప్రదాయం కూడా అలాంటివి నేర్పించదండి, ఎక్కడ నేర్పించలేదు. కానీ మరి ఇలా ఈ పెద్ద ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు అంటే నేను చెప్పాను కదా, ఆ మీటింగ్ ఏదైతుందో అది అంబేద్కర్ అవార్డులకి ఏదో సంబంధించిన మీటింగ్ అది. సో అక్కడ నేను ఇలా మాట్లాడితే చాలా మంది నన్ను వావా అంటారు, నన్ను గొప్పగా పొగుడతారు అని అనుకున్నాడేమో మరి. కానీ నేనేమంటానంటే ఈయన కమ్యూనిస్టుల ట్రాప్ లో పడ్డాడు.
ఎందుకంటే కమ్యూనిస్టులే ఈ కాకమ్మ కథలన్నీ మనకు చెప్తారు. వివక్ష జరిగింది, దళితులని అంటరాని వాళ్ళుగా చూశారు, ఎక్కడెక్కడో పెట్టారు. ఇవన్నీ చెప్తూ వీళ్ళేం చేస్తారంటే, అందుకే ఈ దళితులు గాని, అణగారిన వర్గాలన్నీ మతం మారాయి. వాళ్ళు ఇస్లాం వైపు లేకుంటే క్రిస్టియానిటీ వైపు వెళ్ళారు అని చెప్తారు. ఇన్‌ఫాక్ట్ అంబేద్కర్ గారు ఒప్పుకోరండి చాలా చోట్ల. అక్కడక్కడ వివక్ష జరిగింది. కానీ అది యూనివర్సల్ కాదు. కొన్ని దళిత కాలనీలోకి వెళ్ళిన బ్రాహ్మణులను కూడా దళితులు వివక్ష చేశారని అంబేద్కర్ చెప్తారు. ఇంతే కాదండి. మనువు ఏదైతే ఉన్నాడో, మనువు వల్ల ఈ కులాలేం రాలేదు, వర్ణాలు రాలేదు. ఈ వర్ణం అనే వ్యవస్థ అంతకు ముందే ఉంది అని అంబేద్కర్ గారు చెప్తారు వాల్యూమ్ 1లో. అంతేకాదు, వర్ణం వేరు, కులం వేరు అని కూడా అంబేద్కర్ చెప్తారు. వర్ణం అనేది కరెక్ట్ అయిపోయి కులం వచ్చింది అని అంబేద్కర్ చెప్తారు. ఇన్ఫాక్ట్ ఒక స్టేట్మెంట్ అంబేద్కర్ గారు ఏమిస్తారంటే, అసలు సనాతన ధర్మానికి కులాలకి సంబంధం లేదంటారు ఆయన. మరి విజయేంద్ర ప్రసాద్ గారు ఎవరిని తృప్తిపరచడానికి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదండి. ఇది చాలా తప్పుడు స్టేట్మెంట్ ఇది. మీరు పోయి డైరెక్ట్లీ కమ్యూనిస్టుల ట్రాప్ లో పడినట్టు నాకు అనిపిస్తుంది. సరే, దీన్ని మనం ఏం చేద్దామంటే, ఈ ముస్లింలు గాని క్రిస్టియన్లు చేసిన దౌర్జన్యాలతో కాంట్రాస్ట్ చేద్దాం. బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు కానీ, పోర్చుగీస్ కానీ, స్పానిష్లు కానీ ఇన్వేషన్ జరిగినప్పుడు ఎంతో మంది హిందువులని చంపారు, గుళ్ళని కూల్చారు. ఈ రోజుకి కూడా మేము గుళ్ళని కూల్చాము, అణగారిన వర్గాలని తక్కువ చేశాము, వాళ్ళని చంపాము అని ఒప్పుకోరు. అలాగే మీరు ముస్లింలను కూడా చూడండి, వీళ్ళు అసలు ఒప్పుకోరు. గుళ్ళు కూల్చారంటే లేదెవరో దొంగలు పోయి అక్కడ ఉంటే ఆ దొంగల్ని పట్టుకోవడానికి గుళ్ళని కూల్చామని సాకు చెప్తారు. అలాగే ఈ ముస్లింలు కొన్ని లక్షల మంది హిందువులను, దళితులను చంపారు. దాన్ని ఒప్పుకోరు. ఎంతో మంది స్త్రీలని బలవంతంగా లొంగ తీసుకున్నారు. దాన్ని కూడా ఒప్పుకోరు. అంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలని ఏ క్రిస్టియన్ గాని, ముస్లింలు గాని ఒప్పుకోడండి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ కమ్యూనిస్టుల ట్రాప్ లో పడి ఈ పెద్దాయన ఏంటంటే, మా వాళ్ళు తప్పు చేశారు, సారీ 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 అని చెప్తున్నాడు. గిల్ట్ ఫీలింగ్ లో పడేశారండి. సో నేను ఈ వీడియో ద్వారా మీకు ఒకటి చెప్తానండి. కొందరు బలుపున్న వాళ్ళు ఉండొచ్చు సమాజంలో, కానీ చాలా తక్కువ మంది అండి. మన సనాతన ధర్మం గాని, మన భారతీయ సంస్కృతి గాని ఇలా తక్కువ చేయమని ఎప్పుడు చెప్పలే. ఈవెన్ ఈ ఇండికా అనే పుస్తకంలో, మెగస్థెనిస్ రాసిన పుస్తకంలో అందరూ కలిసి ఉన్నారు, దొంగతనాలు లేవు, వివక్ష లేదు అని ఆయన 2300 సంవత్సరాల క్రితం రాశాడు. అలాంటప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి మా పూర్వీకులు తప్పు చేశారు అని ఆయనను తప్పుపడుతున్నారు, పూర్వీకులను తప్పుపడుతున్నారు. ఇది చాలా దురదృష్టమైన స్టేట్మెంట్ అండి. చాలా తప్పుడు స్టేట్మెంట్. తప్పులు చేసిన వాళ్ళని ఖండిద్దాం, దానికి నేను కూడా కాదన్ను. కానీ మొత్తం సమాజం అంతా తప్పు చేసింది అని చెప్పడం మాత్రం గర్హనీయం అండి. ఇది చాలా తప్పుడు స్టేట్మెంట్. సో దీని గురించి ప్రేక్షకులు మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.